ఇంకో నామినేషన్ వచ్చేసి రీతు. పాయింట్ నెంబర్ 1, నువ్వు సాయికి రెబల్ అయినప్పుడు నేను రెబల్ అయితే నిన్ను తీయనని మాటిచ్చావు. నువ్వు మా మాట ఇచ్చి సాయం తీయడం నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు మర్చిపోయావా వాట్ ఎవర్ ఆ రీజన్స్ నాకు నచ్చలేదు. నేను సాయికి మాట ఇచ్చాను. ఎస్, నేను కూడా అన్నాను. ఎప్పుడు? నేను ఉన్నప్పుడు ఇచ్చావు. సాయి నేను రెబల్ అయితే నేను తీయను, నువ్వు రెబల్ అయితే ఏ టాపిక్ లో అప్పటికి గేమ్ లో ఏమవుతుంది అని అంటే రెబెల్ పర్టికులర్ గా బిగ్ బాస్ పిలిచి రెబెల్ ఇస్తారు అని తెలీదు. మేము అప్పటి వరకు నువ్వు కూడా ఉన్నావు క్లియర్ గా. బ్లూ టీమ్ లో ఏమని ఉందనంటే బర్నీ గారు మనం ఏమనుకున్నాం, ఇమ్యూనిటీ వస్తుందేమో, రెబెల్ ఎవరైతే గెలుస్తారో దాంట్లోంచి మేము గెలిస్తే మిమ్మల్ని తీయం, మేము గెలిస్తే వీళ్ళని తీయండి అని టీమ్ వైజ్ మాట్లాడాను తప్ప ఇప్పుడు గేమ్ ముందుకెళ్ళిన తర్వాత నాకు నేను కాపాడుకోవాలి అని అంటే నేను అప్పుడు రెబెల్ మాట అవ్వకూడదు కదా. మాట గేమ్ స్టార్ట్ అవ్వక అప్పుడు ఇమాన్యుల్ అన్న ఉన్నాడు తీయడానికి, సుమన్ అన్న ఉన్నాడు, దివ్య ఉంది, బర్నీ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, గౌరవ్ ఉన్నాడు. వాళ్ళందరినీ మాట చేస్తే అది మాట ఇచ్చిన దానికి వాల్యూ లేదు. రేపొద్దు నేను నమ్మాలంటే ఎవరికైనా బాధే కదా. అదొకటి నచ్చలేదు. అండ్ సెకండ్ థింగ్, ఎప్పుడైనా ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు లేదా ఏదైనా టాపిక్ మాట్లాడినప్పుడు నువ్వేమంటావు అంటే నాకు పెద్ద బ్రెయిన్ అవ్వలేదు, నేను అన్ని అర్థం చేసుకోలేదు అన్నప్పుడు నువ్వెలా అయితే అనుకున్నావు ఆపోజిట్ పర్సన్ కూడా చాలా ఉంటాయి. నీ సైడ్ నుంచి నువ్వు బాగానే మాట్లాడుతూ బాగానే అర్థం చేసుకుంటావు, ఆపోజిట్ సైడ్ నుంచి మాట్లాడలేదు. అట్ ది సేమ్ టైం ఈవెన్ నాకు కూడా నువ్వు నాకు పర్సనల్ గా నేను ఏదైనా స్లోగా నార్మల్ గా మాట్లాడితే నువ్వు దాన్ని అరిచి మాట్లాడుతున్నావు. దానివల్ల నేను చాలా హర్ట్ అవుతున్నాను. నువ్వు అరవడం వల్ల నా తప్పు లేకపోయినా నాదే తప్పు అన్నట్టు పోట్రీ అవుతుందని నాకు కొంచెం బాధగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ టైం నన్ను ఏంటిది ఫస్ట్ రౌండ్ వచ్చినప్పటి నుంచి చాలా మంది అన్నారు తనతో జాగ్రత్తగా ఉండు, తనతో ఉండకు, తన వల్ల నీకేం పోతుందని. బట్ ఎవ్రీ టైం తనది తప్పు లేదు అని నేను స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేస్తే అసలు ఏంటి అని మాట్లాడడానికి ట్రై చేశాను. బట్ నువ్వు ట్రస్ట్ లేదు, అది లేదని చాలా హర్ట్ చేసావు. అండ్ ఎవ్రీ టైం నేను నీ మంచిగా కోరుకున్నా, నువ్వు టాప్ 5 లో ఉండాలని కోరుకున్నా. నీకు ఏం తప్పు ఉంటే ఆ తప్పు కరెక్ట్ చేసుకుంటావు అని చెప్తూనే వచ్చా. అండ్ ఎప్పుడైనా సరే ఏదైనా నీకు బాధపోయిన బాధలో నువ్వేమైనా అడిగినా చేయడానికి ట్రై చేస్తా. బట్ నువ్వు నా మీద రివర్స్ లో అరిచేసి నాదే తప్పు అన్నట్టు అస్సలు నచ్చట్లా. అండ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతుంటే ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని ఇప్పుడు ఒకసారి అడిగాను, ఇప్పుడు 2 సార్లు అడిగాను. నార్మల్గా చెప్పడానికి ఏమైంది, దానికి అరిచేసి చెప్పాలా? అదే నేను నార్మల్ గా కోసుకో ఇలా అంటే అప్పుడు వాటికి బాగా చెప్పాలంటావు. అది అసలు నచ్చట్లేదు నాకు. అండ్ మొన్న సంచాలక్గా ఎవరు చేసినా రాంగే. మన కళ్యాణ్ కూడా సంచలక్గా ఫెయిల్ అయ్యాడు. ఆ టాపిక్ ఇంకా మాట్లాడదాం అనుకున్నా సంచలక్ గురించి. అట్ ది సేమ్ టైం తనుజ ఎప్పుడైతే మ్యాన్ హ్యాండ్లింగ్ దాని గురించి కూడా నేను బాధపడుతున్నా, నేను ఫీల్ అవుతున్నాను, నన్ను అదే చెప్తున్నా. అది ఫీల్ అవుతుంటే తను మాట్లాడలేదు. అదేలా నువ్వు కూడా అంతే సంచలక్గా నీకు ఎన్ని ఉన్నా నీ మైండ్ లో ఉన్నా ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంటాయి. దానిలో కూడా నువ్వు ఆ సంచలక్గా కన్ఫ్యూజ్ అయ్యి సరిగ్గా చేయలేదు. ఇంకేంటంటే ఇంతే సింపుల్, ఇవే, అంతకు మించి ఎక్కువేం లేవు. ఒకటి నీ మూడు, నీ మూడ్ స్వింగ్స్ వాట్ ఎవర్ నువ్వు కొన్ని పాయింట్స్ హైలైట్ చేస్తున్నావు, నాకు అవి అస్సలు నచ్చట్లేదు. సో ఇక నుంచి అది చూసుకుంటావు అని చెప్పి నామినేట్ చేస్తున్నాను. నేనైతే చాలా బాధపడుతున్నాను. నీకు ఏమైనా ఉంటే అది నార్మల్గా చెప్పు, అంతేగాని అరిచేసి నార్మల్ గా చెప్పాను. అరిచేసి నేను నామినేట్ చేసి చెప్పలేదు పవన్, అరిచేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమనుందా? టోకెన్ ఎక్కడ?